సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పర్యటించారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కంది, కొండాపూర్, సంగారెడ్డి మండలాలకు చెందిన 73 మంది లబ్ధిదారులకు 23,90,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈరోజు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపస్ లో ఎమ్మెల్యే గారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 2 మండలాలు మరియు టౌన్ 3 కలిపి 73 చెక్కులను 23,90,000 ఇవ్వడం జరిగింది. ఇది గతంలో పోలిస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు, ఇప్పుడున్న 2 సంవత్సరాలలో 12 సంవత్సరాల్లో కూడా సిద్దిపేట తర్వాత మధ్యశాల తర్వాత సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలైనా ఎక్కువ చెక్కులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా డెవలప్మెంట్ లో కానీ మరియు హాస్పిటల్లో ఎక్కువ చెల్లి కానీ ఇక్కడ నుండి సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందుబాటులో ఎప్పటికీ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండి ప్రజల ఈరోజు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపస్ లో ఎమ్మెల్యే గారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 2 మండలాలు మరియు టౌన్ 3 కలిపి 73 చెక్కులను 23 లక్షలకు మరి సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపస్ లో మరి గౌరవనీయులైనటువంటి మా నాయకుడు సంగారెడ్డి శాసన ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మరి కొండాపూర్ మండలం, కంది మండల్, సంగారెడ్డి మండల్, సంగారెడ్డి టౌన్, మరి సాస్పేట టౌన్ కలిపి మొత్తం టోటల్ 73 మందికి 23,90,000 రూపాయలు మరి ఇలా ఆరోగ్య రీత్యా మరి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మరి బిల్లు రూపకంగా మరి ఈరోజు సీఎం చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుపుకోవడం మరి నిరంతరంగా కొన్ని సంవత్సరాల మరి ఎమ్మెల్యే గారు మరి ప్రజలకు అందుబాటులో ఉంది. సంగారెడ్డి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ మరి వాళ్ళ అవసరాలప్పుడు కానీ నిత్యం క్యాంప్ ఆఫీస్ ఉండి ప్రజల సమస్యలు వినుకుంటా మరి వారి సమస్యలను విని సంబంధించినటువంటి 3 మండలాలు, 1 టౌన్ సంబంధించినటువంటి 72 చెక్కులు 23,90,000 రూపాయల విలువైన చెక్కులు వివిధ అనారోగ్య కారణాల వల్ల మరి ఆసుపత్రి పాలై వారి ఆర్థిక స్థోమత ఇబ్బంది ఉన్నది కాబట్టి మరి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారిని ఆశ్రయించగా వారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ రోజు 72 చెక్కులు 72 మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇప్పించడం జరిగింది. తాను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మరి ప్రజల వరకు అందుబాటులో ఉంటూ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కూడా మరి ఎల్లప్పుడూ అధికారంలో ఉన్నప్పటికీ ఆ రోజు మరి అందుబాటులో ఉండి వివిధ రకాలైనటువంటి చెక్కులు ఇప్పించడం జరిగింది. ఈ రోజు అధికారం లేనప్పటికీ కూడా ఎమ్మెల్యేగా మరి రోజు క్యాంప్ ఆఫీస్ లో అందరికీ అందుబాటులో ఉంటూ తాను సంబంధించినటువంటి